ఓం శ్రీ గురుభ్యో నమః. నేటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ 7 జూలై 2013 సంవత్సరం. నేడు ఆదివారం, జ్యేష్ఠమాసం, బహుళపక్షము, చతుర్దశి ఈరోజు ఉదయం 10:18 వరకు ఉన్నది. ఆరుద్ర నక్షత్రం నేడు పూర్తిగా ఉంటుంది. ఈరోజు ధ్రువము అనే యోగము ఈరోజు తెల్లవారుజామున 4:17 వరకు, శకుని అనే కరణము నేటి ఉదయం 10:08 వరకు ఉన్నది. అలాగే దాని తర్వాత చతుష్పాత్ అనే కరణము నేటి రాత్రి 11:30 వరకు ఉన్నది. అమృత గడియలు ఈరోజు రాత్రి 8:54 నుంచి ప్రారంభమై నేటి రాత్రి 10:42 వరకు ఉండటం జరిగింది. ఇక దుర్ముహూర్తము ఈరోజు సాయంత్రం 5:07 నుంచి ప్రారంభమై ఈరోజు సాయంత్రం 5:59 వరకు ఉన్నది. వర్జ్యం ఈరోజు మధ్యాహ్నం 2:36 నుంచి ప్రారంభమై నేటి సాయంత్రం 4:24 ఉన్న కాలాన్ని వర్జ్యకాలంగా చెప్పబడింది. ఇది ఈనాటి పంచాంగ వివరాలు. ఈరోజు ఆదివారం కాబట్టి మనకి వార ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి నేడు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే వారంలో మేషరాశి వారికి వీరికి తృతీయంలో ఉన్న పంచగ్రహాలు కుజ, చంద్ర, గురు, రవి, బుధ గ్రహాలు, అలాగే చతుర్థంలో ఉన్న శుక్రుడు, సప్తమంలో ఉన్న శని, రాహులు ఇత్యాది గ్రహస్థితులు మనం తీసుకుని దాని ప్రకారంగా చూసుకున్నప్పుడు చంద్రుడు తృతీయ, చతుర్థ, పంచమాల్లో చారా ఉంటుంది. వీరికి ఈ గ్రహస్థితి ఆధారంగా ప్రతి విషయంలో కొంచెం అనుకూలత అనేది సాధించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఎవరైతే ఉంటారో అంటే ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఆ ఉద్యోగస్తులకి ఈ రోజున అనుకూల వాతావరణం ఉంటుంది. ఊహించని ధనలాభం, అలాగే కుటుంబ సభ్యుల మధ్యలో సఖ్యత, అనురాగం కొంచెం ఎక్కువగా ఉండటము, తద్వారా మానసిక పరంగా ఎక్కువగా ఉత్సాహంగా ఉండే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఈ యొక్క మేషరాశి వారికి వ్యక్తిగత విషయాల్లో వేరే వ్యక్తుల ప్రమేయం కొంచెం కలగటము, తద్వారా వీరికి అందవలసిన ధనం ఏదైతే ఉంటుందో అది కొంచెం వెనుకబడేందుకు మాత్రమే అవకాశం ఉంది. అంతే తప్పితే వీరికి లాభాల్లో కానీ వృత్తిపరంగా కానీ లేక వ్యక్తిగతంగా కానీ ఎటువంటి నష్టము ఈ వారం కలిగేందుకు ఎక్కువగా అవకాశాలు లేదు. అశ్విన్ నక్షత్రం వారికి వారి యొక్క వ్యక్తిగత హోదా పెరిగేందుకు కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి వృషభం. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే వారంలో వృషభ రాశి వారికి వారి యొక్క విదేశీయాన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫలించేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కానీ లేక కన్సల్టెంట్స్ని కలవటం కానీ విద్యార్థులకు ప్రత్యేకించి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి విదేశాల్లో విద్య నేర్చుకోవాలి లేకపోతే రీసెర్చ్ చేయాలని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ వారం వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. దాంట్లో మంచి లబ్ధి పొందేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కాకపోతే ఆరోగ్యపరంగా కొంచెం మీరు అప్రమత్తంగా ఉండండి. కొంచెం బాగా కంటామినేటెడ్ ఫుడ్స్ కానీ కంటామినేటెడ్ వాటర్ కానీ తీసుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు. అలాగే బ్లడ్కి సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ సోదరుల సఖ్యత మీకు లభిస్తుంది. మీ బ్రదర్స్ మీకు హెల్ప్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క వృషభ రాశిలో ఉన్న వ్యాపార సంస్థలు ప్రత్యేకించి ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీలో ఉన్నవారికి, అలాగే ట్రైడ్స్ ఇత్యాది వ్యాపారాలు చేసే సంస్థలకి నేడు ప్రభుత్వ పరంగా కొంచెం ఈ రోజు నుంచి ఒక 3 రోజుల పాటే ఆది, సోమ, మంగళ, బుధవారాల్లో వీరికి ప్రభుత్వ పరంగా వారి మీద నిఘా కొంచెం అధికంగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు కానీ అలాగే చట్ట వ్యతిరేకమైన నిర్ణయాలు కానీ తీసుకోకుండా ఉంటే కనుక వృషభ రాశి వారికి క్షేమదాయకం. తర్వాత రాశి మిథునం. ఈ వారం మిథున రాశి వారికి ఆకస్మిక బదిలీలు కానీ ఆకస్మిక సమాచారాలు కానీ లభిస్తాయి. తద్వారా మీకు కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారంలో వివాహం కాని వారు ఎవరైతే ఉంటారో వారికి వివాహపరంగా మంచి అనుకూలత లభించేందుకు అవకాశాలు కనిపిస్తూ ఉంటుంది. అలాగే వీరికి ధన వ్యయం కొంచెం అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వీరికి సంబంధించినంత వరకు దేవాలయాల దర్శనం కానీ దేవాలయాల్లో ఏదైనా డొనేషన్స్ ఇవ్వటం కానీ గో సంరక్షణకు డొనేషన్స్ ఇవ్వటం ఇచ్చేదని చేసే అవకాశాలు ఈ వారం మిథున రాశి వారికి కలగవచ్చు. వృత్తి వ్యాపారాలు మాత్రం సానుకూలంగా సామాన్యంగానే జరుగుతుంటాయి. ప్రత్యేకించి
స్పెషల్గా ఇవి అద్భుతాలు జరిగేందుకు కానీ లేక అవకతవకలు జరిగేందుకు కానీ ఈ వారం మిథున రాశి వారికి అంతగా లేదు. అయితే మిథున రాశిలో ఉన్న టూ వీలర్స్ వ్యాపార సంస్థలకు కానీ, హార్డ్వేర్స్ మెయింటైన్ చేసేవారికి కానీ, ఎలక్ట్రానిక్స్ చేసేవారికి కానీ, అలాగే ఐరన్ ఓర్ డీల్ చేసేవారికి, స్క్రాప్ డీలింగ్ చేసేవారికి ఈ వారం అంతగా అనుకూలంగా ఉండదు. కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండవలసిందిగా సూచన. తర్వాత రాశి కర్కాటకం. ఈ వారం కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంచెం అతలాకుతలం అయ్యేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రభుత్వ పరంగా వీరికి కావాల్సిన కార్యక్రమాలు ఏవైతుండే, ప్రభుత్వ పరంగా రావాల్సిన డాక్యుమెంటరీస్ కానీ, లేకపోతే ప్రభుత్వ పరంగా జరగాల్సిన వారికి సంబంధించిన పర్మిషన్స్ ఇచ్చేదవన్నీ గ్రాంట్ అవ్వడం కానీ కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. కర్కాటక రాశిలోని స్త్రీలు ఈ వారం కొంచెం అప్రమత్తంగా ఉండండి. దానికి సంబంధించినంత వరకు మీరు బాగా ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం కానీ, హిస్టీరిక్గా మీరు ప్రవర్తించడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించిన నియంత్రణ తప్పనిసరిగా పాటించండి. అలాగే ఈ కర్కాటక రాశి వారు మిత్రుల కలయిక కొంచెం కలగటము, తద్వారా విందులు వినోదాలకి వెళ్ళటం, ఆ వినోదాల్లో కొంచెం మితిమీరి ప్రవర్తన కావటం వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు చక్కగా నియంత్రణగా ఉండండి, అన్ని విధాలుగా క్షేమదాయకంగా ఉంటుంది. అయితే కర్కాటక రాశిలో ఉన్న ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేవారికి, బంగారం బిజినెస్ చేసేవారికి, అలాగే ఈ యొక్క బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి ఈ వారం కొంచెం సత్ఫలితాలు కలుగుతాయి. వారికి సంబంధించినంత వరకు లాభాలు కొంచెం అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి సింహం. ఈ వారం సింహరాశి వారికి పనులలో కొంచెం తొందరపాటుతనం కొంచెం అధికంగా ఉంటుంది. అలాగే బంధువుల వల్ల కూడా వీరికి కొంచెం ఏదో తొందర పెట్టడం, వివాదాల జోలికి వెళ్ళటము, తద్వారా వీరికి సంబంధించినంత వరకు భూమికి సంబంధించిన లావాదేవీల్లో వివాదాలు పడ్డప్పటికీ వీరికి మంచి లబ్ధి చేకూరేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క సింహరాశి వారికి. అయితే వృత్తి వ్యాపారాలు మాత్రం కొంచెం మందగించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ వ్యాపార పరంగా మీరు అంత శ్రద్ధ చూపించలేకపోవటం, ఇంట్లో బంధువుల మీద, మిత్రుల మీద మీరు ఎక్కువగా శ్రద్ధ వహించడం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంతవరకు వృత్తిపైన శ్రద్ధ వహించండి, అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించే అవకాశాలు ఈ వారం ఈ యొక్క సింహరాశి వారికి కలుగుతుంది. అలాగే కొంచెం ఒత్తిడి కొంచెం అధికంగా ఉండటం వల్ల, స్ట్రెస్ ఫీల్ అవటం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ దిశగా ఆరోగ్య సమస్యలకు తప్పనిసరిగా మీరు వైద్యుని సంప్రదింపు చేయండి, అన్ని విధాలుగా క్షేమదాయకంగా ఉంటుంది. తర్వాత రాశి కన్య. ఈ వారం కన్యారాశి వారికి కొత్త విషయాలు తెలుసుకోవటము, కొత్త వ్యక్తుల పరిచయము, కొత్తగా కాంట్రాక్ట్స్ కానీ ఇచ్చేదవన్నీ చేసుకునేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరికి విదేశాల నుంచి కొంచెం స్వల్పంగా పెట్టుబడులు రావడం కానీ, శుభవార్తలు కానీ వచ్చే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి ఇంజనీరింగ్ రంగ సంస్థల్లో ఉన్నవారికి, ఇంజనీరింగ్ సంస్థలు రన్ చేసేవారికి, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఈ వారం పదోన్నతి కలిగేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. వారికి చాలా ఉత్సాహకరమైన వార్తలు కలిగటము, తద్వారా వీరికి ఆర్థిక పరంగా అలాగే మానసిక పరంగా చాలా సంతోషదాయకంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వారం మధ్యలో అంటే గురువారం, శుక్రవారం వీరికి అనుకోని కొన్ని వార్తలు తెలియటం వల్ల మానసిక పరంగా కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం ధైర్యంగా ఉంటే కనుక అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. ప్రత్యేకించి మీ సంతానం మూలకంగా కొంచెం మీకు ఒక దుర్వార్త తెలియటం వల్ల ఇబ్బంది పడే అవకాశాలు అది ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు కొంచెం అప్రమత్తంగా ఉండండి. తర్వాత రాశి తుల. ఈ వారం తులారాశి వారికి కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు వెలుగులోకి రావటము, ఆ విషయాలు తెలుసుకోవటం వల్ల కొన్ని కీలకమైన నిర్ణయాలు మీరు తీసుకునేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు వివాదాలు ఏవైతే ఉన్నాయో ఆస్తిపరంగా కానీ, లేక వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ మీ యొక్క ఆ వివాదాలన్నీ ఈ వారం పరిష్కారం అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తులారాశిలోని లాయర్స్ ఎవరైతే ఉంటారో, అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో వారికి మంచి పదోన్నతి కలిగేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సంబంధించిన ప్రయత్నాల్లో విజయం సాధించేందుకు కూడా ఎక్కువగా అవకాశాలు ఈ యొక్క తులారాశి వారికి కనిపిస్తున్నాయి. అలాగే శుభ కార్యక్రమాల నిర్ణయం కూడా ఈ వారం తీసుకునేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతనంగా ఏదైనా మీ ఇంటికి సంబంధించినంత వరకు వాస్తుపరమైన మార్పులు చేసుకోవడానికి కానీ, లేక ఇంటీరియర్ డెకరేషన్స్ పరంగా నూతన వస్తువుల సేకరణ గురించి కానీ డిస్కషన్స్ అట్లాంటి ప్రయత్నాలు ఈ వారం చేసేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి వృశ్చికం. ఈ
ఈ వారం వృశ్చిక రాశి వారికి అష్టమంలో కొన్ని గ్రహాలు కొంచెం ప్రతికూలంగా ఉండటము, అలాగే ఈ వార ప్రారంభంలో గుళికా గ్రహము, ధూమకేతు గ్రహము ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉండటం ఇత్యాదవన్నీ కావటం వల్ల కొంచెం పనులలో జాప్యం కలగటము, అనవసరపు వివాదాల్లోకి వెళ్ళటము, అలాగే ప్రభుత్వ పరంగా కానీ లేక పోలీస్ శాఖ నుంచి కానీ వ్యాపారంలో కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు మీరు కొంచెం మీ నడవడిక కొంచెం సవ్యంగా పెట్టుకోండి, అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. ప్రత్యేకించి వీళ్ళు ఎవరైతే ఉంటారో, విద్యార్థులు ఎవరైతే ఉంటారో తప్పనిసరిగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వైపు మొగ్గు చూపించకుండా మీ పరిధిలో మీ నియంత్రణలో కనుకుంటే స్వయం నియంత్రణ, సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ముఖ్యం వృశ్చిక రాశి యొక్క విద్యార్థులకి. కాబట్టి ఈ వారం వారు ఎంత స్వయం నియంత్రణతో ఉంటే, ఎంత సెల్ఫ్ డిసిప్లిన్తో ఉంటే అంత వీరికి అనుకూల ఫలితాలు వస్తాయి. అంతే తప్పితే క్షణికావేశం గురించి, క్షణికమైన డబ్బు గురించి ఎక్కువగా మీరు శ్రద్ధ చూపించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి యొక్క విద్యార్థులు ఆ వైపు మొగ్గు చూపించకుండా విద్యపైనే శ్రద్ధ వహించండి, మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. అయితే ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం దైవ దర్శనాలు చేసుకునేందుకు ఎక్కువగా మొగ్గు చూపిస్తుంటారు. ఏదో ఒక పుణ్యక్షేత్రానికి కానీ, గురువు కానీ, మీరు ఏదైనా గురువుని దర్శనం చేసుకోవడం ఇత్యాదవన్నీ చేసే అవకాశాలు వృశ్చిక రాశి వారికి ఈ వారం కలుగుతుంది. ఆ వ్యాపారాలు ఇతరతర వృత్తివి కొంచెం మందకొడిగా నింపాదిగా సాగుతూ ఉంటాయి. దాంట్లో ఎటువంటి నష్టం రాదు, కానీ ఏదో లాభం రాలేదని బాధ మాత్రం మిమ్మల్ని బాధించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. తర్వాత రాశి ధనస్సు. ఈ వారం ధనుసు రాశి వారికి స్థిరత్వం లోపిస్తుంది. అంటే కాన్సన్ట్రేటెడ్ ఎఫర్ట్స్ అనేది కొంచెం తగ్గటం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. వీలైనంతవరకు మీ వృత్తిపైన మీకు ఎక్కువ నమ్మకం పెట్టుకుని కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ యొక్క ధనుసు రాశిలో ఉన్న వైద్యులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే సర్జన్స్కి, ప్రత్యేకించి హార్ట్ సర్జన్స్ ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, మిగిలిన వారికి అందరికీ అనుకూలంగా ఉంటుంది. అలాగే ధనుసు రాశిలోని వారికి ఆర్థిక వనరులు ఎట్లా వినియోగం చేసుకోవాలి అనే దాని మీద కన్సల్టెంట్ని సంప్రదించడం, ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడానికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. సరైన దిశలో మీ పెట్టుబడులు పెట్టుకుంటారు, తద్వారా ఫ్యూచర్ని మీరు అనుకూలంగా మార్చుకునేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే నూతన వృత్తిలో ప్రవేశం కానీ, లేక నూతనంగా మీ యొక్క అనుకూలమైన భాగస్వామికి మాట పట్టింపులు, అనుకూలమైన భాగస్వామితో మాటలు, అలాగే వారితో కన్సల్టేషన్స్ చేయటం ఇత్యాదమైన జరిగే అవకాశాలు ఈ వారం ధనుసు రాశి వారికి కలుగుతుంది. తర్వాత రాశి మకరం. ఈ వారం మకర రాశి వారికి స్నేహం పెరగటము, నూతన వ్యక్తుల పరిచయం కలగటము ఇత్యాదవన్నీ కలిగే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఆసక్తి కొంచెం అధికంగా ఉంటుంది. ఆసక్తి కొద్దీ కొత్త విషయాలు నేర్చుకోవాలని చెప్పి మీలో తపన, కుతూహలం బయలుదేరుతుంది. తద్వారా అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. అయితే అప్పుడప్పుడు కొంచెం అనుమానపు ధోరణి కొంచెం బాధ పెడుతూ ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే మీకు కావాల్సిన పనులలో జాప్యం కలిగేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అనుమానాన్ని విడనాడండి, అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. అలాగే మీ నమ్మిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో కొంతమంది వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఈ వారం కలగవచ్చు. వారి గురించిన జాగ్రత్తలు తీసుకోండి. స్వల్పంగా విమర్శలు ఎదురైనప్పటికీ ధైర్యంగా ముందరికి వెళ్ళగలుగుతారు మీరు. కాబట్టి మీ ధైర్యమే మీకు రక్షణ గ్రహించండి, అన్ని విధాలుగా శుభం కలుగుతుంది. అయితే ఈ వారం మకర రాశి వారికి అనుకోని వ్యక్తుల దగ్గర నుంచి విలువైన సమాచారం లభించడం కానీ, ధనలాభం కలిగేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి కుంభం. ఈ వారం కుంభరాశి వారికి ఉద్యోగంలో మార్పులు చేర్పులు కలిగేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకి స్వల్పంగా ఏకాగ్రత లోపించడం, తద్వారా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏకాగ్రత లోపించకుండా మీ విద్యపైన శ్రద్ధ వహించండి, అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. యానిమేషన్ రంగంలో ఉన్నవారికి, బీటెక్ యానిమేషన్ చేసే వాళ్ళకి కానీ, గ్రాఫిక్స్ వర్క్స్లో ఉన్న వాళ్ళకి కానీ, అలాగే ఫిజియోథెరపీ ఈ రంగంలో ఉన్నవారికి ఈ వారం కొంచెం ప్రతికూల ఫలితాలు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లేనివరకు చదువుపైన శ్రద్ధ వహించండి. అలాగే భార్యాభర్తల మధ్య స్వల్పంగా విభేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దానికి చర్చల ద్వారానే పరిష్కారం చేసుకోండి, అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. కుటుంబ అభివృద్ధి కూడా ఈ వారం, కుటుంబపరమైన సంతోష వార్తలు కూడా ఈ రోజున ఈ యొక్క ఆదివారం నుంచి శుక్రవారం లోపల ఈ కుంభరాశి వారు వినేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి మీనం. ఈ వారం మీనరాశి వారు గృహ నిర్మాణం గురించి కానీ, లేక గృహంలో
నూతన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనే అవకాశాలు కానీ, ఎలక్ట్రికల్ వస్తువులు కొనే కానీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాని గురించి ధన వ్యయం అధికంగా చేస్తారు. దానికి స్వల్పంగా రుణములు చేయవలసిన అవకాశం కూడా ఈ వారం ఈ యొక్క మీనరాశి వారికి కలిగేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా స్వల్పంగా లాభాలు చవి చూస్తారు. ఆ ఉత్సాహంలో వీరు నూతనంగా పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలు చేస్తారు కాబట్టి నూతన పెట్టుబడులు పెట్టే సమయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఈ వారం వీరికి నూతన పెట్టుబడులకు అంతగా అనుకూలమైన సమయం కాదు. కాబట్టి వీలైనంత వరకు పెట్టుబడులు పెట్టాలని మీ ఆలోచనని కొంచెం ఆపేసుకుని ఆ డబ్బుల్ని మీరు ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకుంటే కనుక లాంగ్ టర్మ్ గెయిన్స్పై మొగ్గు చూపిస్తే కనుక అనుకూలంగా ఉంటుంది. అలాగే దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వ్యక్తులకి ఈ వారం ఉపశమనం కలిగేందుకు అవకాశం కనిపిస్తుంది. ఆ దిశలో వీరికి సరైన పరిష్కారం దొరికేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవి ఈనాటి పంచాంగ వివరాలు, అలాగే ఈ వార ఫలితాలు. తిరిగి రేపటి పంచాంగంలో కలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.